ప్రముఖ తెలుగు యూట్యూబర్ నటుడు రచయిత ప్రసాద్ బెహారాను లైంగిక వేధింపుల కేసులో హైదరాబాద్ పోలీసులు అరెస్ట్ చేసినట్లు తెలుస్తోంది. తన సహచర నటిపై కూడా లైంగిక వేధింపులు చేశాడంటూ ఒక యువతి పోలీసులకు ఫిర్యాదు చేసింది. షూటింగ్ సమయంలో తనను అసభ్యంగా తాకడంటూ ఫిర్యాదులో పేర్కొంది. దీంతో ఈ ఫిర్యాదును స్వీకరించిన పోలీసులు అతన్ని అరెస్ట్ చేసి రిమాండ్కు తరలించారు. ప్రముఖ తెలుగు యూట్యూబర్ నటుడు రచయిత ప్రసాద్ బెహారాను లైంగిక వేధింపుల కేసులో హైదరాబాద్ పోలీసులు అరెస్ట్ చేశారు. తన సహచర నటిపై లైంగిక వేధింపులు చేశాడంటూ ఒక యువతి పోలీసులకు ఫిర్యాదు చేసింది. షూటింగ్ సమయంలో తనను అసభ్యంగా తాకడంటూ కూడా ఫిర్యాదులో పేర్కొంది. దీంతో ఈ ఫిర్యాదును స్వీకరించిన పోలీసులు అతన్ని అరెస్ట్ చేసి రిమాండ్కు తరలించారు. ఈ అంశానికి సంబంధించి మరిన్ని అప్డేట్స్ అందించడానికి మా క్రైమ్ ఇన్ఛార్జ్ మధు సిద్ధంగా ఉన్నారు. మధు, సీరియల్ షూటింగ్ లో అమ్మాయి పట్ల కాస్త దురుసుగా ప్రవర్తించారని పోలీస్ స్టేషన్ లో అయితే ఫిర్యాదు అందింది. ఈ కేసుకు సంబంధించి పూర్తిగా కూడా యూట్యూబర్ స్టార్ ఎవరైతే ఉన్నారో బెహరా ప్రసాద్ ని పోలీసులు అయితే అరెస్ట్ చేసి రిమాండ్ కి అయితే తరలించారు. ఏం జరిగింది, మొత్తం వ్యవహారానికి సంబంధించి ఏం జరిగింది అనే దాని మీద ప్రస్తుతం అయితే పోలీసులు ఇంకా కూడా లోతైన విచారణ చేస్తున్నారు. సీరియల్స్ లో ఏదైతుందో సీరియల్ కు సంబంధించి ఒక అమ్మాయి పట్ల అతను ప్రవర్తించినటువంటి విధానం ఏదైతుందో దాని మీదనే కంప్లైంట్ ఇచ్చినట్టుగా తెలుస్తుంది. సో నిన్న రాత్రి యూట్యూబ్ స్టార్ అయినటువంటి బెహరా ప్రసాద్ ఏదైతుందో అతన్ని అరెస్ట్ చేసి ఈరోజు అతన్ని కోర్టు ముందైతే హాజరుపరిచారు. 14 రోజుల పాటు రిమాండ్ విధిస్తూ కూడా మెజిస్ట్రేట్ అయితే ఆదేశాలు జారీ చేయడం జరిగింది. అసలు ఏం జరిగింది అంటే ప్రసాద్ ఆ యువతి పట్ల ఏ విధంగా పూర్తిగా ప్రవర్తించారు, ఆమె పట్ల ఏదైనా కాస్త అసభ్యకరమైన ప్రవర్తించారా అనేది కూడా ఇక్కడ బయటకు వచ్చింది. సో ఈ నేపథ్యంలోనే వాటన్నిటికీ కూడా ఆమె ఇచ్చినటువంటి ఫిర్యాదులో ఉన్నటువంటి ఆధారాలు, పోలీసులు సేకరించినటువంటి ఎవిడెన్స్ వాటన్నిటిని భేటీ చేసిన తర్వాత జరిగింది ప్రసాద్ ఆ యువతి పట్ల అసభ్యకరంగా ప్రవర్తించారు అనేటటువంటి విషయాన్ని నిర్ధారించుకున్నటువంటి పోలీసులు అతన్నైతే ప్రసాద్నైతే అరెస్ట్ చేసి రిమాండ్కి అయితే తరలించారు.